ఒక షార్ట్ ఫిలిం రూ. 1000 తీయొచ్చా? మీరేమంటారు? నేనైతే తీయొచ్చనే అంటాను. ఎందుకంటే నేను ఒక షార్ట్ ఫిలిం తీశాను. ఆ షార్ట్ ఫిలిం పేరే 'అమీనా'. ఈ షార్ట్ ఫిలిం ఏందంటే నేను లీడ్ యాక్టర్స్‌గా చేశాను. అండ్ ఫీమేల్ యాక్టర్స్‌గా 'జనని' అని నా ఫ్రెండ్ చేసింది. అండ్ మేము కొలాబరేట్ అయ్యాము. తన ఛానెల్‌లో నేను ఫ్రీగా చేస్తాను. నా ఛానెల్‌లో నువ్వు ఫ్రీగా చేయి అనే విధంగా అది యాక్టర్స్ మనీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది. సో మనకి ఇంకొకటేం కావాలి? డీఓపీ కావాలి. మనకి డీఓపీ కావాలంటే బయట ఒకవేళ మనం లైక్ రెంట్‌కి తెచ్చుకుని అది ఇది చేసుకుంటే మినిమమ్ 5,000-6,000 అవుద్ది పర్ పర్సన్‌కి. 1 డేకి. మళ్ళీ 2 డేస్‌కి అంటే ఇంకా ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి. సో నాకు దాంట్లో ఒక మంచి ఫ్రెండ్ ఉంటాడు మధు అని. తను నాకు హెల్ప్ చేశాడు మధు అని. తనేందంటే ఒక డీఓపీ. ఇంకా తన ఓన్ కెమెరా ఉంది కాబట్టి అది మాకు ప్లస్ అయింది. సో ఇంకోటేంది మనకి ఒక మంచి లొకేషన్ కావాలి. ఆ లొకేషన్ అంటే నేను హైదరాబాద్‌లో నియర్ టు కేబీహెచ్‌పీ ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో 'రాబావతి నిచూడ' అని ఒక రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో ఈ 'అమీనా' షార్ట్ ఫిల్మ్ అనేది జస్ట్ ఒక అరౌండ్ 3½ అవర్‌లో ఇది తీసేసాము. అరౌండ్ ఒక 5-6 మినిట్స్ ఉంటది అంతే ఈ షార్ట్ ఫిల్మ్ మొత్తము. అండ్ మనకి ఇంకొకటేంది ఇప్పుడు మొత్తం దాంట్లో నడిచేదంతా 3 క్యారెక్టర్స్ మీద స్టోరీ రాసాను. ఆ స్టోరీ రాసిన అది నేనే రాశాను కాబట్టి అందుకే చెప్తున్నాను. దాంట్లో నాకు ఫ్రెండ్‌గా ఆదిత్య అని నా ఫ్రెండ్ అనేది చేశాడు. అది తను ఫ్రీ ఆఫ్ కాస్ట్‌గా చేశాడు ఒక టైం పీరియడ్‌లో. ఇప్పుడైతే మనీ తీసుకుంటాడు. అది వేరే విషయం అనుకోండి. ఇంకెవరు మనకి ఎడిటింగ్ కావాలి. అండ్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? డబ్బింగ్ చెప్పుకోవాలి. డబ్బింగ్ కావాలంటే ప్రొఫ్యూజ్ స్టూడియో అని ఒక స్టూడియో ఉంది. అండ్ మాకు ఖర్చయింది ఎక్కడంటే ఈ ప్రొఫ్యూజ్ స్టూడియోలోనే. అంటే ఏంటంటే డబ్బింగ్ కాస్ట్ అంతే. ఇంకా మిగతాదేం లేదు. ఇంకా మ్యూజిక్ అంటే మేము ఎన్‌సీఎస్ అండ్ మా ఫ్రెండ్ నవీన్ అని ఒకటున్నాడు. తను మ్యూజిక్స్ ముందు కొట్టించుకుంటే అది మా దానికి యూజ్ చేసుకున్నాము. అలా అయిపోయింది. ఇక్కడ మనకి మెయిన్‌గా ఏం కావాలి? యాక్ట్రెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి వచ్చేసాం. అండ్ మాకు ఒక వీడియో తీయడానికి ఎవరు కావాలి? డీఓపీ కావాలి. డీఓపీ మా ఫ్రెండ్ కాబట్టి నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌కి వచ్చేసాడు. సో అది జీరో బడ్జెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఎడిటింగ్ నేను ఉన్న నా ఫ్రెండ్ సత్య అని ఇద్దరం కలిసి చేసాం కాబట్టి అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోయింది. అండ్ ఇంకేంది? డబ్బింగ్ కాస్ట్. అంటే ఈ ఎడిటింగ్ చేసుకున్న అంటే రఫ్ కట్ ఎడిట్ చేసుకున్న తర్వాత ఇది వెళ్ళి డబ్బింగ్కి వెళ్తాం కదా, ఆ డబ్బింగ్ కాస్ట్ మాత్రం అయిందంతే మాకు. అండ్ ఫైనల్గా ఏంటంటే మ్యూజిక్. మన మ్యూజిక్ ఏంటంటే నా ఫ్రెండ్ ఇచ్చాడు. అండ్ సమ్ మ్యూజిక్స్ ఎన్‌సీఎస్ నాన్ కాపీరైట్ సౌండ్స్ అని ఉంది. ఎన్‌సీఎస్ అంటే దాంట్లో నుంచి మేమైతే తీసుకున్నాం. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వచ్చేసాయి. లొకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే 3½ అవర్ ఆ ఒక టైం పీరియడ్లో మార్నింగ్ వచ్చి మేము షూట్ చేసుకొని అరౌండ్ 9-9:30 కల్లా అది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయాం. సో మనం రెస్టారెంట్ వాళ్ళకి ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే రెస్టారెంట్ స్టార్ట్ 12+ కదా. సో మనం అంతలోగా మొత్తం అయిప్ చేసి వెళ్ళిపోయాం. సో ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం వల్ల ఏంటంటే మాది బడ్జెట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఏంటంటే మా ఒక బడ్జెట్ ఓన్లీ ఏంటంటే డబ్బింగ్ చెప్పుకోవడానికి అండ్ జస్ట్ మా ఫుడ్ కాస్ట్, మా ట్రావెలింగ్, మా ఫుడ్ కాస్ట్ అది తప్ప ఇంకా ఏ బడ్జెట్ అవ్వలేదు. అందుకే చెప్తున్నాను. ఒక షార్ట్ ఫిలిం ఎవరైనా తీయాలంటే నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఒక షార్ట్ ఫిలిం తీయాలంటే మినిమం 30,000-40,000 అవుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే యాక్టర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రారు, డిఓపి ఫ్రీ ఆఫ్ కాస్ట్కి రాదు, మ్యూజిక్ కొట్టించుకోవాలి. ఒకవేళ మ్యూజిక్ ఎన్‌సీఎస్లో తీసుకుంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అన్నట్టే అనుకోవాలి. సో ఖచ్చితంగా మీరు డబ్బింగ్ చెప్పుకోవాలి కదా, డబ్బింగ్ ఖచ్చితంగా అవుతుంది కదా. అండ్ మేల్ ఫిమేల్ నుంచే చేయలేం కదా, మనకు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ అనే అతను కావాలి కదా. సో ఇవన్నీ చూసుకుంటే ఇంత కాస్ట్ అవుతుంది. నా ఒపీనియన్గా యాజ్ ఎ సజెషన్గా అయితే చెప్తున్నాను. యాజ్ ఎ యాక్టర్గా ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకోవాలంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని చేసుకొని నీ యొక్క సర్కిల్లో ఒక మేల్ ఫిమేల్ యాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టేసి డిఓపిగా ఎవరో ఒక నీ ఫ్రెండ్స్ ఉంటే ఓకే, లేదంటే నీ దగ్గర కెమెరా ఉంటే నార్మల్ ఇప్పుడు అందరి దగ్గర ఐఫోన్స్ ఉన్నాయి, ఐఫోన్స్తో అయినా మంచిగా తీసేసుకోవచ్చు. ఒక మంచిగా తీసుకున్న తర్వాత ఒక మంచి ఎడిటర్ను పట్టుకొని రఫ్ కట్ చేయించుకొని డబ్బింగ్ చేయించుకొని మనం తర్వాత అది షార్ప్ కట్ చేసుకొని రిలీజ్ చేశారంటే అయిపోతుంది. బడ్జెట్ అనేది ఏంటంటే అది మన సర్కిల్ బట్టి ఉంటుంది. మనకి ఎవరు ఫ్రెండ్ సర్కిల్ లేదో అంతా మనమే చూసుకోవాలంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. మొత్తం మన దగ్గర సపోజ్ యాక్టర్స్ మనమే అండ్ లొకేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ డిఓపి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వచ్చాక గట్టిగా మాట్లాడితే ఒక 500లో కూడా తీసేయచ్చు షార్ట్ ఫిలిం అనేది. అందుకే చెప్తున్నాను, ఇండస్ట్రీలో పరిచయాలే పెట్టుబడి. పరిచయాలు ఉన్నాయంటే ఇంకా నీకు తిరుగులేదు. అది ఏంటంటే అది నువ్వు ఒక మంచి సర్కిల్తో తిరిగావా లేదా అనేది అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే,
అండ్ ఫైనల్గా నేను ఒకరి గురించి అయితే చెప్పాలి, బద్రి. నేను ఆ షార్ట్ ఫిలిం నేనే డైరెక్షన్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఒక టైం పీరియడ్లో నాకు ఏదైనా సపోర్టివ్గా అన్ని కావాలంటే నాకు బద్రియే చూసుకున్నా. అతనే నాకు దీనికి మొత్తం అంటే డైరెక్షన్ పరంగా నేనున్నా కానీ తను వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనే విధంగా అయితే చెప్పుకోవాలి దీనికైతే. సో ఫైనల్గా అమీనా అనే ఒక షార్ట్ ఫిల్మ్ అయితే చేశాను. చూడండి, ఆ ఒక షార్ట్ ఫిలిం రిచ్నెస్ అన్నీ మీకే అర్థమవుతాయి. ఆ, మీరు ఖచ్చితంగా ఒక షార్ట్ ఫిలిం వాట్ ఎవర్ మీకు అనిపించింది మంచిగా తీసుకోవాలంటే దయచేసి ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టిన బడ్జెట్ యూట్యూబ్ నుంచి అస్సలు రాదు. అది ఏదైనా ఛానల్కి ఇచ్చినారన్నా కానీ వాళ్ళు రేషియో అడుగుతారు, 80 or 20 or 70 or 30 అనే విధంగా. 70% వాళ్ళది, ఎందుకంటే ఛానల్ వాళ్ళది కదా, 30% మీకు ఇస్తారు. సో మీ ఓన్ ఛానల్ రేపు అన్న రోజు నేను ఫ్యూచర్ అనేది నా ఛానల్ గ్రోత్ అనేది నేను పెంచుకోవాలనుకుంటున్నానంటే ఖచ్చితంగా మీరు మీ ఓన్ ఛానల్ని ప్రొసీడ్ అవ్వండి. అది మీకు చాలా ఫ్యూచర్లో చాలా మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో రేపన్న రోజు మీరు ఏం చేయకుండా కానీ నలుగురు చూపించుకోవడానికి ఈ ద్వారా మా ఛానల్ అప్పుడు మేము చేసామని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. సో అందుకే చెప్తున్నాను. సో మీ యొక్క సర్కిల్తో మీరు మింగిల్ అయ్యి ఒక మంచి షార్ట్ ఫిలిం తీయాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఓకే గైస్, మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్ బాయ్.